హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్సర్సైజ్ 5.1 ఇందులోని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్వాల్వ్డ్ మేక్ యాన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ వై? ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయో లేదో తెలపండి అని అడిగారు. ఫస్ట్ రోమన్, ద ట్యాక్సీ fare after each kilometer when the fare is Rs 15 for the first kilometer. ఒక ట్యాక్సీ నడిపేవాడు ఒక వ్యక్తికి ఆ ట్యాక్సీలో ఎక్కినందుకు ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడంట. అండ్ ₹8 ఫర్ ఈచ్ ఎడిషనల్ కిలోమీటర్. అక్కడ నుండి ప్రతి కిలోమీటర్కి ఎడిషనల్ కిలోమీటర్కి ₹8 ఛార్జ్ చేస్తున్నారట. అయితే ఈ సిచ్యువేషన్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అనేది తెలుపమంటున్నారు. అయితే చూడండి సొల్యూషన్. ఛార్జ్ ఆఫ్ ఫస్ట్ కిలోమీటర్కి ఛార్జ్ ఎంత? 15 రూపీస్. అండ్ ఛార్జ్ ఆఫ్ అడిషనల్ కిలోమీటర్ 8 రూపీస్. ఛార్జ్ ఆఫ్ 2 కిలోమీటర్ అయితే ఫస్ట్ కిలోమీటర్ 15 రూపీస్, అక్కడ నుంచి అడిషనల్ కిలోమీటర్కి 8 రూపీస్. కాబట్టి ఛార్జ్ ఆఫ్ 2 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 15. ఫస్ట్ కిలోమీటర్ 15, అడిషనల్ కిలోమీటర్కి 8 ఈజ్ ఈక్వల్ టు 23. అయితే ఛార్జ్ ఆఫ్ 2 కిలోమీటర్స్కి ఏమవుతుంది? ఫస్ట్ కిలోమీటర్ 15, ఆ సెకండ్ కిలోమీటర్కి 8, థర్డ్ కిలోమీటర్కి 8. 15 ప్లస్ 8 23, 23 ప్లస్ 8 31. సో ఇప్పుడు చూడండి ప్రోగ్రెషన్ అనేది వేద్దాం. ఛార్జ్ ఆఫ్ 4 km 3 కిలోమీటర్కి ఎంత వచ్చింది? 31 ప్లస్ దీనికి నెక్స్ట్ కిలోమీటర్కి 8 కలపాలి కాబట్టి ఎంత అవుతుంది? 39. ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కిలోమీటర్కి ఎంత? 15. అక్కడ 2 కిలోమీటర్లకి ఎంత వచ్చింది? 23. 3 కిలోమీటర్లకి 31, 4 కిలోమీటర్లకి 39 అండ్ స్వాన్. చూడండి మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఏమనుకున్నాం? ఏ ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ A+D, థర్డ్ టర్మ్ A+2D, ఫోర్త్ టర్మ్ A+3D. అంటే ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. ఇది ప్రోగ్రెషన్ యొక్క రూల్. అయితే మనకి ఈ ప్రోగ్రెషన్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 15, D అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ అయి ఉంటే అది ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? A2 మైనస్ A1 అంటే A2 ఎంత? ఇక్కడ 23 మైనస్ A1 అంటే 15. 23 నుంచి 15 తీస్తే 8. A3 మైనస్ A2 ముందు దాని నుంచి వెనక్కి తీయడమే ప్రతి సందర్భంలోనూ కూడా. 31 మైనస్ 23 ఈజ్ ఈక్వల్ టు 8. A4 మైనస్ A3 39 మైనస్ 31 కదా A3 అంటే 8. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది కాబట్టి అంటే ఒక నిర్దిష్ట నెంబర్ యాడ్ అవుతూ పోతుంది కాబట్టి therefore given situation is in AP arithmetic progression. Second question, the amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a time. ఒక సిలిండర్ నిండా గాలి ఉందట. ఆ గాలి ఒక వాక్యూమ్ పంప్ ద్వారా గాలిని కొట్టినప్పుడు అందులోని 1/4 గాలి బయటికి పోతుందట. ఆ తర్వాత ఉన్నటువంటి గాలి అందులో ఎంత? అయితే ఈ సిచ్యువేషన్ అనేది ప్రతి పంపుకి కూడా 1/4 ఎయిర్ అనేది బయటకు పోతుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. సొల్యూషన్ చూడండి. లెట్ ఎయిర్ ఇన్ ద సిలిండర్లో ఎంత ఎయిర్ ఉన్నదో మనకు తెలియదు కాబట్టి X ఫ్రమ్ ద
ఫస్ట్ పంప్, ఒక పంపు ద్వారా ఎంత గాలి బయటకు పోతుంది? ఈ ఎక్స్లోని 1/4 భాగం బయటకు పోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ ఇంటూ 1 x/4. x/4 ఎయిర్ అనేది బయటికి పోతుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ ఫస్ట్ పంప్ ఎయిర్ ఇన్ ద సిలిండర్, ఒక పంపు తర్వాత సిలిండర్లోని ఎయిర్ ఎంత ఉంటుంది? సిలిండర్లో ఉన్నది ఎక్స్, ఫస్ట్ పంపు ద్వారా పోయింది ఎంత? x/4, అంతే కదా. ఒక ఫస్ట్ పంపుకి ఎంత వస్తుంది? x/4. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు LCM 4 క్యాల్కులేట్ చేసినట్లయితే 4x - x ఈజ్ ఈక్వల్ టు 3x/4. ఫస్ట్ పంపు ద్వారా ఎంత మిగులుతుంది? ఫస్ట్ పంప్ అయిన తర్వాత 1/4 పోగా మనకి 3x/4 మిగులుతుంది. ఆఫ్టర్ సెకండ్ పంప్ ఎయిర్ ఇన్ ద సిలిండర్, ఫస్ట్ పంప్ ద్వారా తర్వాత మనకి ఎంత మిగిలింది? 3x/4 మిగిలింది. మైనస్ దీంట్లో నుండి ఎంత తీసేయాలి? మనకు టోటల్ ఉన్న గాలి 3x/4, ఇంకా ఇందులో 1/4 అనేది బయటికి పోతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఈ స్టెప్ ఎలాగొచ్చిందో చూడండి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఒక పంపు ద్వారా 1/4 బయటకు పోతుంది కాబట్టి x/4 అయింది. ఇక్కడ ఫస్ట్ పంపు ద్వారా 3x/4 మిగిలింది. దాంట్లో నుండి ఏం తీసేయాలి మనం? 3x/4లోని 1/4 భాగం. కాబట్టి అందువల్ల ఈ స్టెప్ ఇలా వచ్చింది. దట్ ఇంప్లైస్ 3x/4 మైనస్ 3x ఇంటూ 1, 3x/4 ఇంటూ 4 16. ఇప్పుడు 4, 16 ఉన్నాయి కాబట్టి 16 LCM కడితే 4 అనేది 16లో 4 టైమ్స్ అవుతుంది. 4 ఇంటూ 3x 12x మైనస్ 16 16లో 1 టైం కాబట్టి 1 ఇంటూ 3x 3x. దట్ ఇంప్లాయిస్ 12x మైనస్ 3x 9x/16. 9x/16 అనేది మిగిలింది. ఇప్పుడు ప్రోగ్రెషన్ రాద్దాం. ప్రోగ్రెషన్ ఫస్ట్ మన దగ్గర ఉన్న అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఎక్స్, నెక్స్ట్ ఒక పంపు ద్వారా x/4 బయటకు పోయాక మన దగ్గర ఉన్నది 3x/4, నెక్స్ట్ సెకండ్ పంపు ద్వారా 1/4 మరలా బయటకు పోయాక మిగిలి ఉన్నది 9x/16 అండ్ స్వాన్. ఇది A2 A3. మనం ఏం కట్టాలి? ఇందులో కామన్ డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ D is equal to A2 minus A1. That implies A2 అంటే 3x/4 minus x. LCM కడితే 4, LCM కడితే 1 ఉన్నట్టు 3x minus 4x. That implies minus x/3x minus 4x అంటే -x/4. నెక్స్ట్ A3 minus A2. A3 అంటే మనకి ఏమొచ్చింది? 9x/16 మైనస్ A2 అంటే 3x/4. 16 LCM కడితే 9x minus 4 16లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 3 12x. దట్ ఎంప్లాయిస్ 9x minus 12x అంటే -3x divided by 16. A2 minus A1 minus x/4, A3 minus A2 minus 3x/16. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్. కామన్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఏం రావాలి? సేమ్ రావాలి. మనకు పై క్వశ్చన్లో 8 వచ్చినట్లుగా. దేర్ఫోర్ గివెన్ సిచ్యువేషన్ నాట్ ఇన్ ఏపీలో లేదు. నెక్స్ట్ థర్డ్ రోమన్, ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్స్ ₹150 ఫర్ ద ఫస్ట్ మీటర్. ఫస్ట్ మీటర్కి ఒక నుయ్యి తవ్వడానికి ₹150 అండ్ రైజెస్ బై ₹50 ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ మీటర్. అక్కడ నుండి ప్రతి ఎక్స్ట్రా మీటర్కి
50 రూపీస్ అవుతుందట. అయితే ఈ సిచ్యువేషన్ అనేది ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. సొల్యూషన్ చూడండి. కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఫర్ ఫస్ట్ మీటర్కి ఎంత 150 రూపీస్. కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా మీటర్, ప్రతి ఎక్స్ట్రా మీటర్కి ఎంత 50 రూపీస్. అయితే కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఫర్ 2 మీటర్స్కి ఎంత 150 ప్లస్ ఫస్ట్ మీటర్కి 150, తర్వాత ఎక్స్ట్రా మీటర్కి 50 ఈజ్ ఈక్వల్ టు 200. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఫర్ 3 meters ఈజ్ ఈక్వల్ టు 150 ప్లస్ 50 ప్లస్ 50. ఫస్ట్ మీటర్కి 150, తర్వాత 2 మీటర్లకి 50 అంటే 250. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఫర్ 4 meters ఈజ్ ఈక్వల్ టు 150 ప్లస్ 50 ప్లస్ 50 ప్లస్ 50. ఫస్ట్ కిలోమీటర్ 150, తర్వాత 3 కిలోమీటర్లకి 50s ఎంత 300. సో ప్రోగ్రెషన్ రాద్దాం. మనకు వచ్చినటువంటి ప్రోగ్రెషన్ ఫస్ట్ మీటర్కి ఎంత 150, తర్వాత 2 మీటర్లకి ఎంత వచ్చింది 200, తర్వాత 250, తర్వాత 300 అండ్ స్వాన్. సో ఇక్కడ A1, A2, A3 అండ్ A4. సో కామన్ డిఫరెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు 200 మైనస్ 150 ఈజ్ ఈక్వల్ టు 50. 200 నుంచి 150 తీసేస్తే 50. A3 మైనస్ A2 అంటే A3 అనేది 250 మైనస్ A2 200 ఈజ్ ఈక్వల్ టు 50. A4 మైనస్ A3 ఈజ్ ఈక్వల్ టు 300 మైనస్ 250 ఈజ్ ఈక్వల్ టు 50. సో అన్నీ సేమ్ వచ్చాయి. కామన్ డిఫరెన్స్ D అనేది సేమ్ వచ్చింది కాబట్టి 50 రూపీస్ అనేది ప్రతి సిచ్యువేషన్స్లోనూ యాడ్ అవుతూ వచ్చింది కాబట్టి, ఒక నిర్దిష్ట నెంబర్ అనేది యాడ్ అవుతూ వచ్చింది కాబట్టి therefore ద గివెన్ సిచ్యువేషన్ ఈజ్ ఇన్ AP. నెక్స్ట్ ఫోర్త్ Roman, ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ అకౌంట్ ఎవ్రీ ఇయర్ వెన్ ₹10,000 ఈజ్ డిపాజిటెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 8% per annum. అకౌంట్లో అమౌంట్ 10,000 ఉందంట. ఆ అమౌంట్కి ఎవ్రీ ఇయర్ 8% చెప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కలుస్తూ ఉంటుంది. అయితే ఈ సిచ్యువేషన్ అనేది ఏపీలో ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎప్పుడైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే మాట వాడారో ఇది ఏపీలో ఉండదు. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 10,000కి ఒక నిర్దిష్ట నెంబర్ అనేది కలుస్తూ పోతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఈ సంవత్సరం ఇంట్రెస్ట్ దీనికి కలుస్తుంది. తర్వాత ఈ ఇంట్రెస్ట్ అసలు రెండిట్లకి కలిపి ఇంట్రెస్ట్ మరలా డిపాజిట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇది ఈ సిచ్యువేషన్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండదు. సో మనం ఆన్సర్ రాద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత is equal to 10,000. Rate of interest is equal to 8%. The rate of principal P, the amount principal P at rate of interest, compound interest after n years is equal to P into ante principal amount 1 plus R by 100 whole power n. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 10,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 8 కదా, 8/100 హోల్ పవర్ 1. ఇది ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ రాసుకోండి, ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్.
నెక్స్ట్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 10,000 ఇంటూ 1 ప్లస్ 8/100 హోల్ పవర్ 2 ఇయర్స్. ఇక్కడ ఎన్ ఇయర్స్ అన్నారు కాబట్టి ఇక్కడ ఎన్ వచ్చింది, ఇక్కడ 2 ఇయర్స్ అన్నారు కాబట్టి 2 వచ్చింది. ఆఫ్టర్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 1 ప్లస్ 8/100 హోల్ క్యూబ్. ఇప్పుడు ప్రోగ్రెషన్ ఏమొచ్చింది చూడండి, మనకి ఫస్ట్ ఇయర్కి 10,000 ఇంటూ 1 ప్లస్ 8/100 హోల్ పవర్ 1, సెకండ్ ఇయర్కి హోల్ స్క్వేర్, థర్డ్ ఇయర్కి హోల్ క్యూబ్. ఇక్కడ చూడండి, ఇది హోల్ పవర్ 1, ఇది హోల్ పవర్ 2, అంటే ఇది ఇంటూ ఇది మరలా వస్తుంది, అంటే డబల్ అయిపోతుంది, ఇది త్రిబుల్ అవుతుంది. సో మనకి ఇది ప్రోగ్రెషన్లో ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి A2 minus A1 is not equal to A3 minus A2. ఈ రెండు అవని చూపించి therefore the given situation is not in arithmetic progression. Next, second question, write the first 4 terms of the AP when the first term A and common difference D are given. మనకి A మరియు D అనేవి ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించి ఫస్ట్ 4 టర్మ్స్ అనేవి కనిపెట్టమంటున్నారు. A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రోమన్ 10, D ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ 4 టర్మ్స్ అంటే చూద్దాం. చూడండి, ఏ 10 వచ్చింది, బి 10 వచ్చింది. మనకి టర్మ్స్ ఏంటి, ఫస్ట్ ఏ, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2D, అంటే ఒక నిర్దిష్ట నెంబర్ అనేది యాడ్ అవుతూ పోతుంది అన్నాం కదా. థర్డ్ టర్మ్ అంటే ఏ ప్లస్ 3D అండ్ స్వాన్ అలా వస్తాయి. ఫస్ట్ టర్మ్ ఏ అంటే ఏమిటి, 10. సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డి అంటే 10 ప్లస్ 10. థర్డ్ టర్మ్ 10 ప్లస్ 2 ఇంటూ 10. ఫోర్త్ టర్మ్ 10 ప్లస్ 3D, 3 ఇంటూ 10 అండ్ స్వాన్. 10 ప్లస్ 10 20, 10 ప్లస్ 2 ఇంటూ 10 అంటే 10 ప్లస్ 20 30, 10 ప్లస్ 3 ఇంటూ 10 అంటే 10 ప్లస్ 30 40 అండ్ స్వాన్. ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ A1, A2, A3, A4. ఇక్కడ A1 అన్నా ఏ అన్నా ఒకటే, గుర్తుంచుకొని ముందు ప్రాబ్లమ్స్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా. A2 అన్నా ఏ ప్లస్ డి అన్నా ఒకటే, A3 అన్నా ఏ ప్లస్ 2D, A3కి ఏ ప్లస్ 2D అనేది ఫార్ములా. ఏ కింద ఎంతైతే నెంబర్ ఉంటుందో డి పక్కన దానికన్నా ఒకటి తక్కువ ఉంటుంది. ఎందుకంటే AN ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి అనేది మనకి ఫార్ములా. సో ఇక్కడ n ఉంటే ఇక్కడ n-1 ఒకటి తక్కువ ఉంటుంది, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. సెకండ్ రోమన్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2, డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కొంచెం మోడల్ మారుద్దాం. ఫస్ట్ 4 టర్మ్స్ కావాలి కాబట్టి మనకి ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -2. సెకండ్ టర్మ్ ఏమవుతుంది, ఏ ప్లస్ డి అంటే -2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు -2. సో సేమ్. ఏ ప్లస్ 2D థర్డ్ టర్మ్ అంటే ఏ అంటే -2, 2కి 2, డి అంటే 0 అంటే 2 ఇంటూ 0 0, టోటల్గా -2 ప్లస్ 0 -2. ఏ ప్లస్ 3D -2 ఏ అంటే ప్లస్ 3 ఇంటూ డి అంటే 0, 3 ఇంటూ 0 టోటల్గా 0 అవుతుంది కాబట్టి ఇది మిగిలేదేంటి, -2. therefore ప్రోగ్రెషన్ అని చెప్పి మనకు వచ్చిన ప్రోగ్రెషన్లో ఫస్ట్ 4 టర్మ్స్ ఏమొచ్చాయి, -2 -2 -2 -2 అండ్ స్వానికి -2లు వస్తూనే ఉంటాయి. ఇది ఒక మోడల్, అదొక మోడల్. మీకు ఏ మోడల్ ఈజీ అనిపిస్తే ఆ మోడల్ చేయొచ్చు.
నెక్స్ట్ థర్డ్ రోమన్ a is equal to 4, d is equal to -3. ఫస్ట్ టర్మ్ a, సెకండ్ టర్మ్ a plus d is equal to 4 plus -3. That implies 4 plus into minus 4 minus 3 is equal to 1. a plus 2d third term. a అంటే 4 plus 2 into -3. That implies 4 plus 2 into -3 -6. That implies minus into plus -4 minus 6 is equal to -2. a plus 3d fourth term. a అంటే 4 ప్లస్ 3కి 3, d అంటే -3. That implies 4 plus 3 into -3 -9. Implies 4 plus into minus -9 is equal to -5. Therefore progression మనకి ఏ ప్రోగ్రెషన్ వచ్చింది? Progression is equal to first term 4, second term 1, third term -2, next -5 and so on. ఇవే అడిగినటువంటి ప్రోగ్రెషన్లో ఫస్ట్ 4 టర్మ్స్. నెక్స్ట్ రోమన్ a is equal to -1, d is equal to 1/2. ఫస్ట్ టర్మ్ a is equal to -1, సెకండ్ టర్మ్ a plus d is equal to a plus -1. a అంటే ఏంటి? a అంటేనే -1 ప్లస్ d అంటే 1/2. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఎల్సిఎం 2 ఇంటూ 1 అనేది 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ -1 -2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1/2. a ప్లస్ 2d థర్డ్ టర్మ్. a అంటే -1 ప్లస్ 2 ఇంటూ 1/2, d అంటే 1/2 కదా, 2 క్యాన్సిల్ అవుతాయి. -1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. a plus 3d fourth term -1 plus 3 into 1/2. ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. -2 ఇక్కడ 1 ఉన్నట్టు కాబట్టి 1 2లో 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ -1 -2 ప్లస్ 2 2లో 1 ఒకసారి పోతుంది. 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 1/2. దేర్ఫోర్ మనకి ఇచ్చినటువంటి ప్రోగ్రెషన్ 1 2 3 4 టర్మ్స్ అనేసి వచ్చేసాయి. ప్రోగ్రెషన్ రాసేద్దాం. ఇస్ ఈక్వల్ టు -1 -1/2 0 1/2 అండ్ స్వాన్. ఫిఫ్త్ రోమన్ a is equal to -1.125, d is equal to -0.25 1.25. a is equal to 1.25 -1.25 first term. Second term a plus d is equal to -1.25. a అంటే ప్లస్ d అంటే -0.25. That implies -1.25 ప్లస్ ఇంటూ -0.25. 1.25కి 0.25 కలిపితే 2 మైనస్లే కాబట్టి సేమ్ సైన్ కాబట్టి -1.50 అవుతుంది. థర్డ్ టర్మ్ a plus 2d. a అంటే -1.25 ప్లస్ 2 ఇంటూ -0.25. That implies -1.25 plus into -2 into 0.25 0.50 is equal to ఇది మైనస్ సేమ్ సైన్ కాబట్టి యాడ్ చేసుకుంటే -1.75. నెక్స్ట్ a plus 3d is equal to -1.25 ప్లస్ 3d కాబట్టి 3 ఇంటూ -0.25
That implies minus 1.25 plus into minus 3 into 25 75 minus 0.75 is equal to minus 2 1.25కి 0.75 కలిపితే 2.00 వస్తుంది. సో దేర్ఫోర్ ద ప్రోగ్రెషన్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ఏంటి minus 1.25, second term minus 1.50, third term minus 1.75, fourth term minus 2.0 and so on. Next, third problem. For the following APs, write the first term and common difference. మనకి కొన్ని రోమన్స్ ఇవ్వడం జరిగింది, అందులో ఏపీ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లైన్స్కి ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ గివెన్ ఏమిచ్చారు, 3 minus 1, 1 minus 1 minus 3 అండ్ స్వాన్. ఏమవుతుంది, ఇది ఫస్ట్ది A1, సెకండ్ది A2, థర్డ్ A3, ఫోర్త్ది A4. ఇలా వేసుకోండి. ఫస్ట్ టర్మ్ A1 is equal to A1 అన్న ఒకటే is equal to 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ is equal to A2 minus A1. A2 ఎంత ఇక్కడ 1 మైనస్ A1 అంటే 3 ప్లస్ 1 minus 3 is equal to -2. అలాగే A3 minus A2 ఎంత -1, A2 ఎంత -1. ఇది ఫార్ములాలో మైనస్, ఇక్కడ 1 ఉంది కాబట్టి A2 ప్లస్లో 1, -1 -2. సో D is equal to -2. ఫస్ట్ టర్మ్ 3, కామన్ డిఫరెన్స్ D -2. నెక్స్ట్ రోమన్ -5 -1 3 7 అండ్ స్వాన్. -5 -1 3 7 అండ్ స్వాన్. ఇది ఏమవుతుంది, A1, ఇది A2, ఇది A3, ఇది A4. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ కనిపెట్టారు కదా ఫస్ట్ మనం. ఫస్ట్ టర్మ్ A1 is equal to A is equal to -5. ఈ ఫస్ట్ టర్మ్ ఉన్నదే ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D is equal to A2 minus A1. A2 ఎంత ఇక్కడ, A2 -1 మైనస్ A2 మైనస్ A1 అంటే -5 is equal to -1 minus into minus plus 5. -1 plus 5 is equal to 4. అలాగే ఇంకోటి కూడా చేద్దాం. A3 minus A2 is equal to A3 అంతా 3 మైనస్ ఫార్ములాలో మైనస్, ఇది A2 అంటే -1. దట్ ఇంప్లైస్ 3 minus into minus plus 1 is equal to 4. D is equal to 4. Next Roman 1/3, 5/3, 9/3, 13/3 and so on. 1/3, 5/3, 9/3, 13/3 and so on. This is A1, A2, A3, A4. సో మనకి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ A1 is equal to A is equal to 1/3. Common difference D is equal to A2 minus A1. That implies A2 అంటే ఎంత ఇక్కడ మనకి 5/3 మైనస్ A1 అంటే 1/3. 5/3 నుంచి 1/3 తీస్తే 4/3 కాదు, గుర్తుంచుకోండి.
3 ఉంది కాబట్టి కామన్గా 3 కామన్ కట్టాలి. 3లో 1 టైం పోతుంది కాబట్టి 1 × 5 5 మైనస్ 3లో 1 టైం పోతుంది 1 × 1 1 ఈజ్ ఈక్వల్ టు 4/3. నెక్స్ట్ a3 మైనస్ a2 దట్ ఇంప్లాయిస్ a3 అంటే 9/3 మైనస్ 5/3. 3 మళ్ళీ ఎల్సిఎం 3లో 1 సరిపోతుంది 1 మైనస్ 9 మైనస్ 4/3. సో d ఈజ్ ఈక్వల్ టు 4/3. నెక్స్ట్ రోమన్ 0.6 1.7 2.8 3.9 and so on. Solution 0.6 1.7 2.8 3.9. This is a1 a2 a3 a4. First term is equal a1 is equal to a is equal to 0.6. Common difference d is equal to a2 minus a1. a2 అంటే ఎంత మనకి 1.7 మైనస్ 0.6 తీసేయండి. ఇక్కడ 1.7లో నుంచి 0.6 తీసేయండి. 7లో నుంచి 6 తీస్తే 1 పాయింట్కి పాయింట్ 1లో నుంచి 0 తీస్తే 1. సో 1.1 వచ్చింది ఇది. నెక్స్ట్ a3 మైనస్ a2 కూడా చేసి చూద్దాం. 2.8 మైనస్ 1.7 2.8లో నుంచి 1.7 తీసేయండి. 8లో నుంచి 7 తీస్తే 1 2లో నుంచి పాయింట్కి పాయింట్ 2లో నుంచి 1 తీస్తే 1. సో దిస్ ఈజ్ ఆల్సో 1.1. సో d ఈజ్ ఈక్వల్ టు 1.1. Fourth problem. Which of the following are APs? If the form an AP, find the common difference and write 3 more terms. అంటే కింద ఇచ్చినటువంటి రోమన్స్లో ఏవేవి అయితే ఏపీలో ఉన్నాయో కనుక్కోండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయో లేదో కనుక్కోండి. ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే కామన్ డిఫరెన్స్ అండ్ 3 more terms ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ రోమన్ 2 4 8 16. ఇది 2 4 8 16 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో లేదో కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 ఎంత 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ a3 మైనస్ a2. a3 ఎంత 8 మైనస్ a2 అంటే 4. 8 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. కామన్ డిఫరెన్స్ అనేది ఒకటే రావాలి, కానీ ఇక్కడ సెపరేట్ వచ్చింది కాబట్టి ఈ ఫామ్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు. సో therefore it is not a form in AP. సెకండ్ రోమన్ 2 5/2 3 7/2. సొల్యూషన్ చూడండి. 2 5/2 3 7/2. దిస్ ఈజ్ a1 a2 a3 a4. ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది a2 మైనస్ a1. a2 అంటే ఎంత ఇక్కడ 5/2 మైనస్ a1 అంటే 2. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి 2 అనేది ఎల్సిఎం కట్టుకోవాలి. 2లో 1 సరిపోతుంది. 1 × 5 5 మైనస్కి మైనస్ 2 1 2లో 2 టైమ్స్ పోతుంది. 2 × 4 2 × 2 4 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 4 అంటే 1/2. నెక్స్ట్ a3 మైనస్ a2. a3 ఎంత 3 మైనస్ a2 5/2. మళ్ళీ 2 అనేది ఎల్సిఎం.
2 ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంటుంది, 1 2లో 2 టైమ్స్ పోతుంది. 2 × 3 6 మైనస్ 2 2లో 1 టైం పోతుంది. 1 × 5 5 6 మైనస్ 5 1 1/2. సో కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుంది కాబట్టి ఇది ఏపీలో ఉన్నది. దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ D is equal to 1/2 is same. సో నెక్స్ట్ 3 టర్మ్స్ కదా మనకు కనుక్కున్నారు. కామన్ డిఫరెన్స్ సేమ్ అయితే ఇది సేమ్. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ, ఇది ఏపీలో ఉంది. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏపీలో ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ అనేవి మనల్ని కనుగొన్నారు కదా. ఇక్కడ ఏముంది, A1 A2 A3 A4 ఉంది. A5 మనం కనుక్కోవాలి. A5 అంటే A + 4D. ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ ఎంత అయితే ఉందో అదే ఇక్కడ 1 తక్కువ వస్తుంది. A అంటే మనకి ఫస్ట్ టర్మ్ 2, 4 అంటే 4A, D అంటే 1/2. 2 4లో 2 టైమ్స్ పోతుంది. సో 2 + 2 4. నెక్స్ట్ A6 అంటే A + 5D ఈజ్ ఈక్వల్ టు A అంటే 2 + 5 అంటే 5A, D అంటే 1/2. దట్ ఇంప్లాయిస్ 2 + 5 × 1 5 5/2. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. సో 2 అనేది మళ్ళీ ఎల్సిఎం. 2 2లో 2 టైమ్స్ 2 × 2 4 + 5. 2 2లో ఒకసారి పోతుంది కాబట్టి 1 × 5 5. 4 + 5 9 9/2. నెక్స్ట్ A7 A + 6D. A7 అంటే A అంటే 2, 6 అంటే 6A, D అంటే 1/2. 2 6లో 3 టైమ్స్ పోతుంది. సో 2 + 3 మిగిలాయి. ఇక్కడ 2 + 3 మిగిలాయి ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమొచ్చాయి, 4, 9/2, 5. నెక్స్ట్ రోమన్ -1.2 -3.2 -5.2 -7.2. సొల్యూషన్ చూడండి. దిస్ ఈజ్ A1, దిస్ ఈజ్ A2, దిస్ ఈజ్ A3, దిస్ ఈజ్ A4. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది ఇందులో, ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు -1.2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 - A1. A2 అంటే ఎంత, ఇక్కడ -3.2 మైనస్ ఇది ఫార్ములాలో -1.2 -3.2 -(-) +1.2. సో 3.2లో నుంచి 1 తీసేస్తే 2 అనేది వచ్చింది. నెక్స్ట్ A3 - A2 కూడా చేసి చూద్దాం. A3 -5.2 -A2 అంటే 3. ఈ మైనస్ ఫార్ములాలో మైనస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ -5.2 -(-) +3.2. ఇది మైనస్ పెద్దది కదా, ఇది -5.2లో నుంచి -3.2 తీసేస్తే -2. సో D ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, -2. పక్కన చేస్తాను. దేర్ఫోర్ దిస్ ఈజ్ లేకపోతే దిస్ ఫార్మ్ ఇన్ ఏపీ. ఇది ఏపీలో ఉంది. ఎందుకని కామన్ డిఫరెన్స్ సేమ్ వస్తే ఇది ఏపీలో ఉన్నట్లు. సో మనం ఏం కనుక్కోవాలి, నెక్స్ట్ 3 టర్మ్స్. ఇక్కడ A4తో ఎండ్ అయింది కదా, A5 కనుక్కున్నాను. అంటే దీని తర్వాత వచ్చేది A + 4D. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 4D వస్తుంది, గుర్తుంచుకోండి. A అంటే -1.2. D అంటే ప్లస్కి ప్లస్, 4కి 4. D అంటే -2 వచ్చింది. దట్ ఇంప్లాయిస్ -1.2 + (-)
8 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ ఈ రెండు సేమ్ సైన్ కాబట్టి కలుపుకోవాలి -9.2 ఇక్కడ కలుపుతాను చూడండి. 8కి 1.2 కలిపితే 2.81 కలిపితే 9.2. సో మైనస్ కాబట్టి 2 మైనస్ వస్తుంది. నెక్స్ట్ A6 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు -1.2 ప్లస్ 5 ఇంటూ -2 -1.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -10. దట్ ఇంప్లైస్ 10 ప్లస్ 1.2 11.2 రెండు మైనస్లే కాబట్టి ఇది కూడా మైనస్. నెక్స్ట్ A7 A ప్లస్ 6D ఈజ్ ఈక్వల్ టు -1.2 ప్లస్ 6 ఇంటూ D అంటే -2. నెక్స్ట్ -1.2 ప్లస్ ఇంటూ మైనస్ -12 ప్లస్ 1.2 13.2 రెండు మైనస్లే కాబట్టి మైనస్. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమొచ్చాయి? ఒకటి 9.2 వచ్చింది మైనస్, నెక్స్ట్ -11.2, నెక్స్ట్ -13.2. నెక్స్ట్ రోమన్ -10, -6, -2, 2 and so on. First term A is equal to -10. A1 A same. Difference, common difference అది D is equal to A2 minus A1. That implies A2 అంటే -6 -10, A2 మైనస్ A1 అంటే -10. ఈ మైనస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫార్ములాలో మైనస్. నెక్స్ట్ -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 4. 10 minus 6 4. నెక్స్ట్ A3 మైనస్ A2 కూడా చదువు. A3 అంత ఇక్కడ -2 -6 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 6 - 2 4. కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఫార్మ్ ఇన్ ఏపీ. ఇది ఏపీలో ఉంది. నెక్స్ట్ 3 టర్మ్స్ మనం కనుగొనవలసినవి. ఏపీలో ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ కనుగొనేది కదా క్వశ్చన్. A5 కనుగొనాలి. A5 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4D ఈజ్ ఈక్వల్ టు A అంటే ఎంత మనకి -16 ప్లస్ 4 ఇంటూ D ఎంత వచ్చింది? ఎక్కడ ఉంది D? 4. That implies this is 10. A10. So -10 plus 4 into 4 -10 plus 16. 16 minus 10 is equal to 6. Next A6 is equal to A plus 5D. A అంటే -10 plus 5 into D అంటే 4 that is equal to -10 plus 20 is equal to 10. A7 is equal to A plus 6D is equal to -10 plus 6 into 4 D 4 కాబట్టి -10 plus 6 4s are 24 is equal to 14. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమొచ్చాయి మనకి 6 10 14 and so on. 3 plus root 2, 3 plus 2 root 2, 3 plus 3 root 2 and so on. So first term A is equal to 3. Common difference, D is equal to A2 minus A1. A2 ఎంత ఇక్కడ? A1 A2 A3 A4. 3 plus root 2 minus 3. A1 అంటే 3 కదా, -3 plus 3 క్యాన్సిల్. సో root 2.
A3 మైనస్ A2 దట్ ఇంప్లాయిస్ A3 అంటే ఎంత 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ A2 అంటే 3 ప్లస్ రూట్ 2 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ ఇంటూ 3 మైనస్ 3 మైనస్ ఇంటూ రూట్ 2 మైనస్ రూట్ 2 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది 2 రూట్ 2 మైనస్ రూట్ 2. రెండు రూట్ 2లో నుంచి ఒక రూట్ 2 తీసేస్తే ఏం మిగిలేదేంటి రూట్ 2. సో కామన్ డిఫరెన్స్ సేమ్. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ ఫార్మింగ్ ఏపీ. ఇది ఏపీలో ఉన్నది. సో మనం ఏం కనుక్కోవాలి నెక్స్ట్ 3 టర్మ్స్. నెక్స్ట్ 3 టర్మ్స్ A4తో ఎండ్ అయింది. సో మనం A5 ఫైండ్ అవుట్ చేయాలి. A5 A6 A7. A5 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4D. దట్ ఇంప్లాయిస్ A అంటే ఎంత మనకి 3 ప్లస్ 4 అంటే 4 D అంటే రూట్ 2. సో 3 ప్లస్ 4 రూట్ 2. నెక్స్ట్ A6 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5D. A అంటే 3 ప్లస్ 5 అంటే 5 D అంటే రూట్ 2. దట్ ఇంప్లస్ 5 ఇంటూ రూట్ 2 5 రూట్ 2 3 ప్లస్ 5 రూట్ 2. ఇన్ని మిక్స్ అవ్వి ఇంకా కలపలేము. A7 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5D. దట్ ఇంప్లైస్ 3 ప్లస్ 6D 6 రూట్ 2. దట్ ఇంప్లైస్ 6 ఇంటూ రూట్ 2 6 రూట్ 2 3 ప్లస్ 6 రూట్ 2. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమొచ్చాయి మనకి 3 ప్లస్ 4 రూట్ 2 3 ప్లస్ 5 రూట్ 2 3 ప్లస్ 6 రూట్ 2. నెక్స్ట్ రోమన్ 0.2 0.22 0.322 0.2222. సో దిస్ ఈజ్ A1 A2 A3 A4. ఫస్ట్ టర్మ్ A is equal to 0.2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D is equal to A2 మైనస్ A1. A2 అంటే ఎంత 0.22 మైనస్ 0. ఇక్కడ చేద్దాం చూడండి 0.22లో నుంచి మైనస్ 0.2ని తీసేయాలి. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 2 తీస్తే 2లో నుంచి 0 తీస్తే 2 తీసేస్తే 0. పాయింట్ 0లోంచి 0 తీస్తే 0. సో ఇదేమొచ్చింది 0.02. నెక్స్ట్ A3 మైనస్ A2 కూడా చేద్దాం. A3 0.222 మైనస్ 0.22. ఇక్కడ చేద్దాం 0.222లో నుండి 0.22ని తీసేస్తే ఇక్కడ ఏం లేకపోతే 0 పెట్టుకోవచ్చు. 2లో నుంచి 2 తీస్తే 0 2లో నుంచి 2 తీస్తే 0 0లో నుంచి 0 తీస్తే 0. సో ఇదేమొచ్చింది 0.002. చూడండి ఇది 0.02 వచ్చింది, ఇది 0.002 వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ సేమ్. సో therefore కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ కాదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఫార్మ్ ఇన్ ఏపీ. ఇది ఏపీలో ఉండదు. సో నెక్స్ట్ 3 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ రోమన్ 0 మైనస్ 4 మైనస్ 8 మైనస్ 12 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ A1 A2 A3 A4. చూడండి మనకు ఫస్ట్ టర్మ్ ఏముంది A ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే -4 మైనస్ A1 అంటే 0. దిస్ ఈక్వల్ టు -4.
a3 minus a2 minus 8 minus of minus 4. a2 అంటే minus 4. ఇది ఫార్ములా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో minus 8 plus 4 is equal to minus 4. సో కామన్ డిఫరెన్స్ minus 4 వచ్చింది కాబట్టి therefore common difference is same. So this is in an ఏపీలో ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి, నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ 3 టర్మ్స్ a4తో ఎండ్ అయింది కదా, a5 కనుగొనాలి. a5 అంటే a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత 0 ప్లస్ 4 ఇంటూ d అంటే ఎంత -4. సో 0 ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ 4 16 ఈజ్ ఈక్వల్ టు -16. నెక్స్ట్ a6 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 5d 0 ప్లస్ 5 ఇంటూ -4. సో 0 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ 5 ఇంటూ 4 20 ఈజ్ ఈక్వల్ టు -20. a7 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 6 ఇంటూ -4. దట్ ఇంప్లాయిస్ 0 ప్లస్ ఇంటూ మైనస్ 6 ఇంటూ 4 24 ఈజ్ ఈక్వల్ టు -24. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటి, -16 -20 -24. Next Roman -1/2 -1/2 -1/2 -1/2. This is a1 a2 a3 a4. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు -1/2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే ఇక్కడ ఎంత -1/2 మైనస్ a1 అంటే -1/2. సో -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 క్యాన్సిల్ 0. నెక్స్ట్ a3 మైనస్ a2 కూడా చేద్దాం. -1/2 మైనస్ -1/2 అన్నీ -1/2లే కదా. సో -1/2 ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 క్యాన్సిల్ 0. సో కామన్ డిఫరెన్స్ d is same. So it is forming ఏపీ. ఇది ఏపీలో ఉంది. మనం ఏం కనుక్కోవాలి, ఏపీలో ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ ఇక్కడ a4తో ఎండ్ అయింది, ఇక్కడ పక్కన రాద్దాం. a5 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 4d. దట్ ఎంప్లాయిస్ a అంటే -1/2 ప్లస్ 4 ఇంటూ d అంటే 0. సో -1/2 ప్లస్ 0 -1/2 వస్తుంది. a6 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 5d. a అంటే -1/2 ప్లస్ 5 ఇంటూ 0 d అంటే 0. సో ఇది కూడా -1/2 మిగులుతుంది. a7 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు -1/2 ప్లస్ 6 ఇంటూ 0 -1/2 ప్లస్ 6 ఇంటూ 0. సో ఏం మిగిలింది, -1/2 మిగిలింది. నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా -1/2 -1/2 -1/2. నెక్స్ట్ రోమన్ 9th 1 to 3 9 27. దిస్ ఇస్ a1 a2 a3 a4. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి ఇందులో, a ఈజ్ ఈక్వల్ టు 1. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 3 మైనస్ a1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1 2. నెక్స్ట్ a3 మైనస్ a2 ఈజ్ ఈక్వల్ టు 9
A3 అంటే 9, A2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. కామన్ డిఫరెన్స్ సేమ్ రాలా. కామన్ డిఫరెన్స్ D is not same. Therefore, this is not a form in AP. ఇది ఏపీలో లేదు. సో నెక్స్ట్ 3 టర్మ్స్ మనం రాయవలసిన పని లేదు. నెక్స్ట్ 10th రోమన్ A 2A 3A 4A అండ్ సో ఆన్. ఏ కామా ఇది 2A 3A 4A, A1 A2 A3 A4. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. ఇక్కడ A2 ఎంత, 2A మైనస్ A1 అంటే A. 2Aలోంచి ఏ తీసేస్తే ఒక ఏ మిగులుతుంది. నెక్స్ట్ A3 మైనస్ A2, 3A మైనస్ 2A, 3A3 మైనస్ A2. సో 3 ఏలోంచి 2 ఏలు తీసేస్తే ఇంకొక ఏ మిగులుతుంది. సో కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుంది. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ యాన్ ఏపీలో సేమ్ కాబట్టి, సో దిస్ ఈజ్ యాన్ ఏపీ. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏపీలో ఉంది కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. A4 ఎండ్ అయింది కదా, A5 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4D. దట్ ఇంప్లాయిస్ ఏ అంటే ఏనే, ఫస్ట్ టర్మ్ ఏ, అది కూడా ఏనే. ఏ ప్లస్ 4 అంటే 4A, D అంటే ఎంత వచ్చింది మనకి కామన్ డిఫరెన్స్, ఇది కూడా ఏనే. సో A ప్లస్ 4A ఈజ్ ఈక్వల్ టు 5A. నెక్స్ట్ A6 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5D. దట్ ఇంప్లాయిస్ A ప్లస్ 5 ఇంటూ A. దట్ ఇంప్లాయిస్ A ప్లస్ 5A ఈజ్ ఈక్వల్ టు 6A. A7 is equal to A plus 5 6D. That implies A అంటే A plus 6 into D అన్నా కూడా ఏనే వచ్చింది మనకి. సో దట్ ఇంప్లాయిస్ A plus 6A is equal to 7A. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమొచ్చాయి, 5A 6A 7A. నెక్స్ట్ 11th టర్మ్ A square A cube A4 4, A1 A2 A3 A4. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే A స్క్వేర్ మైనస్ A1 అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్లో నుంచి ఏని తీయలేం, ఇంకంతే. ఏ స్క్వేర్లో నుంచి ఏ స్క్వేర్లోనే తీయగలం. నెక్స్ట్ A3 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు A3 అంత ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్. క్యూబ్లో నుంచి క్యూబులను తీయగలం. 2A క్యూబ్లో నుంచి ఒక ఏ క్యూబ్ని తీస్తే ఇంకో ఏ క్యూబ్ మిగులుద్ది, అలా తీయగలం. ఏ క్యూబ్ నుంచి ఏ స్క్వేర్ని తీయలేం. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ A2 minus A1 is not equal to A3 minus A2. Common difference not same. So this is not form in AP. ఇది ఏపీలో లేదు. సో నెక్స్ట్ 3 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ 12th రోమన్ √2 √8 √18 √32. This is A1 A2 A3 A4. So first term A is equal to √2. Common difference D is equal to A2 minus A1.
a2 అంటే అంత ఇక్కడ √8 మైనస్ √2. √8ని రూట్ లోపల √4 ఇంటూ √2గా రాయొచ్చు మైనస్ √2. √4 అంటే 2 అని అర్థం, పక్కన √2 మైనస్ √2. 2√2 మైనస్ √2 ఒక √2. నెక్స్ట్ a3 మైనస్ a2 √18 మైనస్ √8. దట్ ఇంప్లైస్ √18ని √9 ఇంటూ √2గా రాయొచ్చు. 9 2s are 18 మైనస్ √8ని √4 ఇంటూ √2గా రాయొచ్చు. √9 అంటే 3 √2 మైనస్ 4 అంటే 2 √2. √9 అంటే 3 ఎలాగైందంటే రూట్ లోపల 3కి స్క్వేర్గా రాయొచ్చు కదా. ఒక నెంబర్కి స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ పోతాయి కదా. 3కి స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9 కదా. సో ఈ స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది. అలాగే √4ని 2కి స్క్వేర్గా రాయొచ్చు 2 ఇంటూ 2 స్క్వేర్ రూట్ పోయి 2 మిగులుతుంది. ఆ విధంగా ఈ 2 ఈ 3 వచ్చాయి, డౌట్ పడద్దు. 3 √2లో ఉంచి 2 √2 తీసేస్తే ఇంకొక √2 మిగిలింది. సో కామన్ డిఫరెన్స్ సేమ్. కామన్ డిఫరెన్స్ is same. So this is form in an AP. ఇది ఏపీలో కలదు. నెక్స్ట్ 3 టర్మ్స్ A4తో ఎండింగ్ కదా. A5 is equal to 5D. ఏ అంటే ఎంత మనకి √2 ప్లస్ 5కి 5 4D 4కి 4. D అంటే ఎంత వచ్చింది √2. √2 ప్లస్ 4√2 ఈజ్ ఈక్వల్ టు 5√2. 5 రూట్ లోపలికి వెళ్తే 25 అవుతుంది. సో 25 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు √50. నెక్స్ట్ A6 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5D. దట్ ఎంప్లాయిస్ ఏ అంటే √2 ప్లస్ 5 ఇంటూ √2. √2 ప్లస్ 5√2 ఈజ్ ఈక్వల్ టు 6√2. 6 రూట్ లోపలికి వెళ్తే 36 అవుద్ది, 6 అవుద్ది అన్నమాట. ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు √72. A7 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 6D. √2 ప్లస్ 6D అంటే 6 ఇంటూ √2. దట్ ఇంప్లైస్ √2 ప్లస్ 6√2 7√2. 7 రూట్ లోపలికి వెళ్తే 49 అవుద్ది, 7 7s అవుద్ది అన్నమాట. 49 ఇంటూ √49 ఇంటూ 2. 49 2s are 98, √98. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమొచ్చాయి మనకి √50, √72, √98. నెక్స్ట్ 13th రోమన్ √3, √6, √9, √12. A1, A2, A3, A4. ఫస్ట్ టర్మ్ A is equal to √3. కామన్ డిఫరెన్స్ D is equal to A2 మైనస్ A1. A2 అంటే ఇక్కడ √6 మైనస్ A1 అంటే √3. దీన్ని ఇంకేం చేయాలి. నెక్స్ట్ A3 మైనస్ A2 చూడండి, √9 మైనస్ √6. √9 అంటే 3 మైనస్ √6. సో కామన్ డిఫరెన్స్ అనేది నాట్ సేమ్. దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫార్మింగ్ AP. నెక్స్ట్ 14th రోమన్ 1 square, 3 square, 5 square, 7 square and so on.
A1, A2, A3, A4. First term A is equal to 1x square, that implies 1x square అంటే 1 into 1. Common difference D is equal to A2 minus A1. A2 అంటే ఎంత 3x square minus 1x square అంటే 3x square అంటే 9 minus 1 is equal to 8. A3 minus A2 is equal to A3 అంటే 5x square minus 3x square A2 అంటే 25 minus 9 is equal to 14. Common difference is not same. Therefore, this is not a form in AP. So, next 3 terms మనం find out చేయాల్సిన పని లేదు. Next 15th Roman 1 square, 5 square, 7 square, 73 and so on. A1, A2, A3, A4, A5. First term A is equal to 1x square is equal to 1. Next common difference D is equal to 5x square minus 1x square. 25 minus 1 is equal to 24. Next A3 minus A2 కూడా చేద్దాం. A3 7x square minus 5x square, that implies 49 minus 25 is equal to 24. 49 నుంచి 25 తీస్తే 24. సో కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ఏపీ. దిస్ ఈజ్ ఏ ఫార్మ్ ఇన్ ఏపీ. నెక్స్ట్ 3 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. A4తో ఎండ్ అయింది కాబట్టి A5ని మనం కనిపెట్టాలి. అంటే A ప్లస్ 4D. ఏ అంటే ఎంత మనకి 1 ప్లస్ 4 అంటే 4 D అంటే 24. సో 4 24s are 4 20s 80, 4 4s are 96. 1 plus 96 is equal to 97. Next term A6 is equal to A plus 5D, that implies A ante 1, 5 ante 5A, D ante 24. 1 plus 5 24s are 5 20s 100, 5 4s 20, 120. So 121. Next A7 is equal to A plus 6D. ఏ అంటే ఎంత మనకి 1 plus 6 into 24, that implies 1 plus 6 24s, 6 20s 120, 6 4s 24, 144. That implies 1 plus 144 145. సో నెక్స్ట్ 3 టైమ్స్ ఏమొచ్చాయి మనకి 97, 121, 145. సో ఇది స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 5.1. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 5.2తో కలుద్దాం. నమస్తే.